లోకసువార్త మొదటి అధ్యాయము 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఈ చిన్న మాటలు మన వినికుడిలో దేవుడు దీవించిన గాక. ఈ మాటల చేత దేవుడు మనల్ని బలపరుచిన గాక. ఈ క్రిస్మస్ మాసంలో గత ఆదివారం క్రిస్మస్ లో ఉన్నటువంటి ప్రేమను చూసాం. గత ఆదివారం వచ్చేటప్పటికి క్రిస్మస్ లో ఉన్నటువంటి ఆనందాన్ని మనం చూసాం. మూడవదిగా క్రిస్మస్ లో ఉన్నటువంటి విధేయతను మనం చూడబోతూ ఉన్నాం. ఒక ఇద్దరి యవన బిడ్డల యొక్క విధేయతే ఈ క్రిస్మస్. యవన బిడ్డల యొక్క ఆలోచన విధానాలు ఈ రోజులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. చాలా ఉద్రేకపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఆవేశపూరితమైన పనులు చేస్తూ ఉంటారు. కానీ ఒక ఇద్దరు యవన బిడ్డలు చేసినటువంటి వారు కలిగినటువంటి గొప్ప విధేయతే ఈ క్రిస్మస్. ఆ ఇద్దరు యవన బిడ్డలు ఎవరే అంటే, ఒకటి మరియా, రెండవది యోసేపు. మరియ విషయానికి వచ్చినట్లయితే లోకసువార్తలో 26వ వచనం నుంచి మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, మనం చదవవలసిన లేదు కానీ, మరియా యోసేపుకు ప్రదానము చేయబడినటువంటి ఒక కన్యకగా 27వ వచనం మనం చూస్తాం. అంటే ఎంగేజ్మెంట్ అయింది, ఇంకా వివాహం కాలేదు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఈ మరి యొక్క ఆలోచనలు మొత్తము మనందరికి తెలిసిందే కదా. ఎంగేజ్మెంట్ అయితే ఇక ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని ఇక ఆ కబుర్లని ఈ కబుర్లని, నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఎలా చేద్దాం, ఎలా ముందుకు వెళ్దాం, ఇలాగూ ఒక మంచి ప్లానింగ్స్ అనేవి కలిగి ఉంటారు ఆఫ్టర్ ఎంగేజ్మెంట్. మేబీ ఆ రోజుల్లో ఫోన్లు లేవు కానీ మరి అయితే యేసేపును బట్టి ఒక చక్కటి నిర్ణయం కలిగి ఉండి, అది కూడా ప్రధానమైన తర్వాత ఒక దూత మరియ వద్దకు వచ్చి ఒక మాట అంటూ ఉంది. మాట ఏంటి అంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము. మాటను బట్టి చాలా సంతోషపడింది ఒక దూత మరియ వద్దకు రావటం అనేది. ఎప్పుడైతే దూత వచ్చిందో, దూత మాట్లాడుతుందో, ఈ యొక్క మరియలో ఉన్నటువంటి ఆ టెన్షన్ ఎలా ఉంటుందంటే, అసలు చాలా టెన్షన్ అయిపోయింది, భయపడిపోతూ ఉంది, తొందరపడిపోతూ ఉంది. బైబిల్లో ఒకటి మాట ఉంటుంది, బహుగా తొందరపడి అనే మాట. ఆ శుభమేంటి, ఆ శుభమేమిటో తెలియక ఓకు తొందరపడిపోతూ ఉంటే దూత చెప్తా ఉంది, నువ్వేమీ భయపడొద్దు, నువ్వేమీ టెన్షన్ పడొద్దు, ఒక చక్కటి మంచి శుభవార్త నీకు చెప్తా ఉన్నా. అది ఏంటి అంటే, అమ్మా నీవు గర్భము ధరించి, అమ్మది నిజంగా శుభవచనం అమ్మది. అసలు వివాహం తర్వాత అంతకన్నా ముందు ఏం జరగబోతుందంటే, నువ్వు గర్భం ధరిస్తావు. అసలే దూత వచ్చిందన్నటువంటి టెన్షన్ లో మరియ ఉంటే, ఇంకా ఒక గొప్ప పిడుగు లాంటి వార్త ఈమె చెవులు పడింది. వెంటనే రియలైజ్ అయ్యి చెప్తున్నటువంటి మాట అంటే, అదేంటమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు, నేను పురుషుని ఎరగని దానిని, కాబట్టి ఇది నాకు ఎలా జరుగుతుంది. రెండవది, నేను ఎంగేజ్మెంట్ అయి ఉన్నటువంటి దానిని, ప్రధానమై ఉన్నటువంటి దానిని, నాకు ఇది ఎలా జరుగుతుంది. అసలు ఇలా ముందుకు వెళ్తే నేను ఎంగేజ్మెంట్ చేయించుకోబడినటువంటి ఆ యోసేపు తర్వాత నన్ను వివాహం చేసుకుంటాడా? యోసేపును పక్కన పెట్టండి, అసలు నన్ను ఈ ఊరు వాళ్ళు ఉంచుతారా? ఈ కన్యక గర్భవతి అయిందన్న దాన్ని చివరికి ఎలా తీసుకెళ్తారంటే, చెడు తిరిగేసింది లోకం, అంతే కదమ్మా. సామెతలు చెప్తారు, చక్కటి సామెతలు చెప్తారు. ఏ నిప్పులేంత పొగొస్తుందా,
ఇప్పుడు దాకా మంచిది అనుకున్నాము, బంగారం అనుకున్నాము, కానీ చూసి ఎలాంటిది అయ్యిందో. ఎన్ని మాటలు వస్తాయి. ముందు ఏసేపు తర్వాత విషయం ఊర్లో వాళ్ళ పరిస్థితిని బట్టి మరి ఎంతో టెన్షన్ పడిపోయింది, ఎంతో తొందర పడిపోయింది, ఎంతో కంగారు పడిపోయింది. ఆ ప్లేస్ లో మరియ కాకుండా ఇంకెవరైనా ఉన్నట్లయితే నీకు ఒక నమస్కారం, మా మీద ఇటువంటి ప్రయోగాలు దయచేసి వద్దు, చక్కగా ఒక నెల రోజులైతే నాకు వివాహం అవుతుంది, నా సంసారం మీద నేను చేసుకుంటాను, నన్ను మాత్రం ఎలాగూ వదిలేసేయండి అని చెప్తారు. కానీ మరి ఏం చెప్పింది అంటే ఇది క్రిస్మస్ యొక్క పునాది లాంటిది. కంగారు పడింది, భయపడింది, టెన్షన్ పడింది, అయినా సరే ఆలోచించుకున్నటువంటి అవకాశం కూడా ఆమె తీసుకోలేదు. రేపు చెప్తానో, ఎల్లుండి చెప్తున్నానో, లేకపోతే మా పెద్దవాళ్ళని అడిగి చెప్తున్నానో, లేకపోతే నా కుటుంబ సభ్యులు అడిగి చెప్తున్నానో, ఏ సభ్యుని అడిగి చెప్తున్నానో, ఇవేం చెప్పలేదు. రియలైజ్ అయిన వెంటనే చెప్పినట్టు మాట ఏంటయ్యా అంటే, ప్రభు దాసురాలని నీ మాట చొప్పున నాకు, అంటే నువ్వు ఏదైతే నా నోట చెప్పావో, ఇదిగో నువ్వు గర్భవతి అవుతావు, కుమారుని కంటావు అనే మాట నాకు ఎలాగైతే చెప్పావో అది జరుగును గాక. ప్రెసిడెంట్ హల్లెలూయా, హల్లెలూయా. ఆమె యాక్సెప్ట్ చేయకపోతే మరియా క్రీస్తు లోకానికి వచ్చేవారు కాదు. ఏం మరియ తల్లి కాకపోతే ఇంకొక స్త్రీ లేదా అంటే మేబీ ఆ రోజుల్లో లేదేమో. ఒక పరిశుద్ధమైనటువంటి, ఒక పవిత్రమైనటువంటి స్త్రీ గర్భం నుంచి క్రీస్తు ప్రభు వారు జన్మించాలి. ప్రపంచమంతా తిరిగి చూస్తే దేవునికి కనిపించింది ఒకే ఒక్క పవిత్రురాలు, పరిశుద్ధురాలు ఎవరై అంటే మరియా. మరియా జీవితం ఎంత గొప్పది, ఎంత ధన్యత కాకపోతే క్రీస్తు ప్రభు వారినే గర్భంలో మోసేటువంటి భాగ్యాన్ని పొందిందంటే ఇంకా ఆమె జీవితము ధన్యమైపోయినట్లే. ఆ దూత యొక్క మాటకు మరియా ఒబే చేసింది కాబట్టే, విధేయత చూపించింది కాబట్టే, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని మాట పలికింది కాబట్టే క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావటం అనేది జరిగింది. ఇది మరి యొక్క విధేయతను మనం చూస్తూ ఉన్నాం. కొంచెం ముందుకు వెళ్తే మత్తయి సువార్త మొదటి అధ్యాయము, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 20వ వచనం ఒకసారి చదివినట్లయితే, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేబు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చాలు. మరియా యేసేబును అడగకుండానే, పెద్దల పర్మిషన్ తీసుకోకుండానే యాక్సెప్ట్ చేసింది. వెంటనే ఆమె పరిశుద్ధాత్మ రూపేణ గర్భం ధరించడం జరిగింది. ఎప్పుడైతే మరియా గర్భము ధరించింది అనేటువంటి మాట యేసేబుకు తెలిసిందో, యేసేబు గురించి రాయబడినటువంటి చక్కటి మాట ఏంటి అంటే యేసేబు నీతిమంతుడు అనేటువంటి మాట. ఈయన యాక్సెప్ట్ చేయటం అంటే ఊరు వాళ్ళందరూ అనేటువంటి మాటలన్నింటినీ యాక్సెప్ట్ చేయటమే. ఊరు వాళ్ళు ఏమంటారు, పెద్దలు ఏమంటారు, తర్వాత నా వైవాహిక జీవితం ఎలా ఉండబోతా ఉంది, ఈ విషయాలన్నిటి గురించి ఆలోచించి యేసేపు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పొచ్చు, స్త్రీలు తీసుకున్నటువంటి నిర్ణయాలే కొంచెం మంచివి ఎంతైనా. పురుషులు ఎక్కడో చోటన ఒక చిన్న మిస్టేక్ అని చేస్తారు. మరియ అయితే మంచి నిర్ణయం తీసుకుంది. యోసేపు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇంత జరిగిన తర్వాత నన్ను ఎక్కడ బతకనిస్తారు ఊరోళ్ళు, వదిలేయటమే మంచిది. నిర్ణయం చేసుకున్నాడు మరియను వదిలేద్దామని. కాకపోతే యేసేపు మంచోడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అంటే ఈ యొక్క స్త్రీ పరిస్థితి ఏమైపోతుందో, మరి యొక్క పరిస్థితి ఏమైపోతుందో. రెండవది ఈమె గర్భవతి అని కూడా చెప్తా ఉన్నారు. ఈమె ఎక్కడ తప్పుడు నిర్ణయం తీసుకుంటుందో, వీటన్నిటి గురించి ఆలోచించి యేసేపు ఒక డెసిషన్ తీసుకున్నాడు. అదేంటి అంటే ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించును. ఒక నిర్ణయం తీసేసుకున్నాడు ఆమెను విడిచిపెట్టేయాలని. అది కూడా ఎలాగూ అంటే రహస్యముగా.
ఎప్పుడైతే ఇలా ఆలోచన చేస్తా ఉన్నాడో, అమ్మ మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, మనం ఆలోచించేటువంటి ఆలోచనలు కానీ, మనం ఏం ఆలోచిస్తూ ఉన్నామో, ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నామో, మనకన్నా ముందు మన దేవునికి తెలుసు అవన్నీ. యేసేపు ఇలా మరియను విడనాడాలి అని అనుకుంటున్నాడని తెలియగానే ఏం జరిగిందో చూడమ్మా. ఇదిగో ప్రభుదూత స్వప్నం ముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకు. మరియ నువ్వు విడనాడాలనుకుంటున్నావు కదా, యేసేపు మరియను విడనాడాలనుకున్న ఆలోచన పక్కన పెట్టు. మరియ చాలా మంచిది, మరియ పరిశుద్ధురాలు, మరియ పవిత్రాలు. అందుకే ప్రపంచంలో ఎంతో మంది స్త్రీలు ఉన్నా ఏరి కోరి మరియను తీసుకున్నాడు దేవుడు. నీ జీవితం గొప్ప ధన్యతమైంది. కాబట్టి మరియ విషయంలో నువ్వు ఎలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోవద్దు, ఆమెను విడనాడవద్దు. ఎందుకు అంటే ఆమె వేరే విషయాల వల్ల గర్భవతి అవ్వలేదు. ఆమె ఎలా గర్భవతి ఏంటంటే పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఇదిగో మరియ ఒక కుమారుని కంటుంది. ఇదిగో యెషయా గ్రంథంలో రాయబడినటువంటి ప్రవచనం ఉందే, ఆ ప్రవచన నెరవేర్పు కొరకై ఎన్నుకోబడినదే ఈ పరిశుద్ధమైనటువంటి మరియ. ఎప్పుడైతే ఈ మాట దూత చెప్పిందో, యేసేపు ఇంకా వేరే ఆలోచన చేయలే. తన యొక్క ఆలోచనలు పక్కన పెట్టేశాడు, తన యొక్క విషయాలను పక్కన పెట్టేశాడు. ఎప్పుడైతే దూత వచ్చి చెప్పిందో మరే విషయంలో నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకోవద్దని, వెంటనే యేసేపు ఏం చేశాడమ్మా, ఒబే చేశాడు, సరే అని చెప్పాడు. వారికి వారు అవమానపరుచుకోకుండా, రెండోది వాళ్ళకు వాళ్ళు ఒక పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి రప్పించడానికి మార్గదర్శులయ్యారు. యేసేపు అలా యాక్సెప్ట్ చేయకపోతే, మరియ అలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఏ ప్రవచన నెరవేర్పు జరిగేది కాదు. క్రీస్తు ఈ లోకానికి పరిశుద్ధుడుగా వచ్చేవాడు కాదు. క్రీస్తు యొక్క జనన విధానములో ఎన్నో అనుమానాలు, ఎన్నో అవమానాలు, ప్రవచన నెరవేర్పులు జరగకపోవటాలు ఇలా చాలా జరిగేవి. ఇంతలాగా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ సంతోషముగా క్రిస్మస్ జరుపుకుంటున్నాయన్న. రెండవది, మన యొక్క ప్రతి పాపమునకు విమోచన క్రయధనముగా క్రీస్తు ప్రభువారు తన శిలువలో రక్తాన్ని కాచడానికైనా, యేసు ఈ లోకానికి రావడము, పరలోకానికి వెళ్ళడము, మనల్ని ఆయనతో పాటు తీసుకెళ్ళడానికైనా, రెండు రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండడం అనైనా, ఇవి అన్నిటిలో ఒక ఇద్దరు యవనస్తుల చక్కటి నిర్ణయాలు మంచివి. యవన బిడ్డలరా, ఈ వివాహాల విషయంలో కానీ మరి ఏ ఇతర విషయాల్లో కానీ మీరు విధేయత చూపించాలి. ఒక మాట బయటికి వెళ్ళి నేను లోపలికి వచ్చేస్తాను. అబ్రహాం ఉంటారు, బయటికంటే మేము బయటికి కాదు, బైబిల్లోనే టాపిక్ దాటి బైబిల్లో అబ్రహాం గారు ఉంటారు. దేవుడు అబ్రహాంతోనే మాట్లాడతాడు, అబ్రహాముతోనే చెప్తాడు, అబ్రహామునే నడిపిస్తాడు. కానీ అబ్రహాము లోతును నడిపిస్తాడు. అబ్రహాం ఎక్కడికి వెళ్తే లోతు అక్కడికి వెళ్తాడు. అబ్రహాం ఏం చేస్తే లోతు అది చేస్తాడు. అబ్రహాము ఏదంటే లోతుకి అదే. లోతు అబ్రహాముకు విధేయుడైనంత కాలము అబ్రహాము ఎలాగో ఆశీర్వదించబడుతూ ఉన్నాడో, లోతు కూడా అదే రీతిలో ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆశీర్వాదం ఎక్కువైపోయిందో, ఎప్పుడైతే ఈ పని వారికి ఆ పని వారికి గొడవలు వచ్చాయో, అప్పుడు దాకా విధేయత చూపించినటువంటి లోతు వెంటనే అవిధేయత చూపించాడు. ఆ నిర్ణయం ఏదైతే ఉందో, ఆ ఒక్క నిర్ణయము, పాత రోజుల్లో మనం 10th క్లాసు ఇంటర్ టైంలో ఉంటుంది, ఒక్క నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. లోతు విషయంలో కానీ మరియ యేసేపు విషయంలో కానీ అదే జరిగింది. లోతు అబ్రహాం ఇప్పుడు దాకా నీ మాట విన్నాను కదయ్యా, ఇప్పుడు కూడా నీ మాటే చెప్పు అంటే బాగుండేదేమో. అమ్మ టైం ఎంత ఏంది, ఒక 2 నిమిషాలను ముగిచ్చేస్తేనే. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ అప్పుడు దాకా విధేయత చూపించాడు లోతు,
అబ్రహాంతో అంటున్నాడు, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తా, నువ్వు ఇటు వెళ్తే నేను అటు వెళ్తా, నువ్వు ఇటు వెళ్తావు ముందు చెప్పు అన్నాడు. ఎప్పుడు రానటువంటి కొత్త డైలాగు లోతు నోట అంటూ వచ్చింది. ఆ ఒక్క విధేయతే లోతుని ఏం చేసిందమ్మా, నాశనం చేసింది అంతే. అసలు బైబిల్లోనే కాదు, ఎక్కడైనా సరే కూతుర్ల విషయంలో తాగి వ్యభిచరించినటువంటి ఒక వ్యక్తిగా, ఒక దుర్మార్గుడుగా, ఒక కుటుంబాన్ని కోల్పోయాడు, అల్లుడిని కోల్పోయాడు, తన భార్య ఉప్పు స్తంభం అయిపోవటం, సొంత ఊరు నుంచి, సొంత ప్రజల నుంచి వ్యతిరేకత, కొండల్లోనూ అడవుల్లోనూ గుట్టల్లోనూ దాక్కుని, కూతుర్లేమో నాన్నని మద్యానికి అలవాటు చేపించేసి, కూతుర్లు నాన్నతో వ్యభిచరించేసి, ఒక దుష్ట సంతతికి ఒక పునాదికరంగా అమ్మ ఎన్ని అంటే ఆ అవిధేయత అప్పుడు దాకా ఉన్నటువంటి లోతుని పూర్తిగా మార్చేసింది. ఒక్క నిర్ణయం అంతే. ఇక్కడ మరియా యేసేపు విషయంలో కూడా అదే విధేయత చూపించారు కాబట్టి పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉన్నారు. క్రీస్తు యొక్క తల్లిదండ్రులుగా ఆ పరమ పవిత్రుని యొక్క గర్భాన్ని మోసేటువంటి ఒక గొప్ప భాగ్యము, మనందరి పాపాలు విమోచనకరంగా చేసేటువంటి ఒక మంచి దంపతులు వారు ఉన్నారు. ఇలాగూ సంతోషముగా ఆనందముగా ప్రపంచమంతయు పుట్టినరోజు జరుపుకుంటుందంటే క్రీస్తు ఈ లోకానికి రావడానికి కానీ దేనికైనా ఆ యవన బిడ్డల యొక్క విధేయతే కారణం. యవన బిడ్డలను చూసి నేర్చుకుందాం, విధేయత కలిగి ఉందాం, ముందుకు వెళ్దాం. అటు కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించును కాక. ఈ చిన్న మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును కాక.